హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి ఛందస్సు అనేది చెప్పబోతున్నానండి. ఇది టెట్ ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలన్నది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. ఎందు గురించి లైక్ చేయాలి అంటున్నానంటే, మీలాంటి చదువుకునే యువతకి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని లైక్ చేయమంటున్నాను. నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని నా వీడియోలని మీ నోటిఫికేషన్ రూపంలో పొందండి. అయితే ముందు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఛందస్సులో ముందుగా గుర్తుంచుకోవాల్సినవి లఘువు, గురువు రెండు ఉంటాయండి. ముందుగా లఘువు గురించి మాట్లాడదాం, తర్వాత గురువు. సింపుల్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలి అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. చివరి వరకు ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. లెసన్ అర్థం కాదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లఘువు అంటే క్షణకాలంలో ఉచ్చరించగలిగేది లఘువు అండి. ఈ లఘువుని దీంతో చూస్తామండి. అదేవిధంగా ఇక్కడ ఈ జతలో మొదట ఉన్నటువంటి ఆ అనే 2 జత కదండి అవి. ఆ జతలో మొదట ఉండేవి లఘువులు, గుర్తుంచుకోండి. మొదట ఈలో మొదట ఉండేదే లఘువు, ఊళ్ళో మొదట ఉండేది లఘువు. అదేవిధంగా అరు కూడా లఘువేనండి. రు అని ఉంటుంది కదా, అది గురువు అవుతుందండి. ఇప్పుడు ఆ పదాన్ని, ఆ అక్షరాన్ని తీసేస్తారండి. ఇప్పుడు ఏ కూడా లఘువేనండి. ఈ 2 లఘువు కాదు, గురువు అండి. అదేవిధంగా ఓ అన్నది లఘువు అండి. మరి 1 2 3 4 5 6 అచ్చులలో 6 ఉంటాయండి. అచ్చులలో లఘువులు 6 ఉంటాయండి. చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవ్వండి. మరి గుణింతాలలో ఏ విధంగా గుర్తించాలి సార్ అని మీకు డౌట్ ఉంటుంది. దీన్ని బట్టే కదండి గుణంతం వచ్చింది. ఒక సపోజ్ కా గుణంతం చూసామనుకోండి. కాలో కా ప్లస్ కా ప్లస్ ఈ కి, ఇవన్నీ కూడా లఘువులేనండి. కా ప్లస్ కు కూడా లఘువేనండి. ఇది రు అన్నది ఎక్కడ వస్తుందండి? కా ప్లస్ వడ్రసుడు ఉంటుంది కదండి, క్రూ, అదే క్రూ అండి. క్రూ అంటే వడ్రసుడు ఉన్న పదాలు కూడా లఘువులే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే కాకి యాతము కే, కాకువాతము కో, చూసారండి. మొత్తం అన్నీ కూడా ఈ 6 కూడా లఘువులకు చెందుతాయండి. మరి ఇంకా ఏమేమి చెందుతాయని చూద్దాం. ఇది 1దండి, ఇది 2, నెక్స్ట్ లఘువుల విషయాన్ని చూద్దామండి. అలాగే ఒక అక్షరం కింద ఆ అక్షరం యొక్క ఒత్తే ఉంటే దానిని మనం ద్విత్వాక్షరం అంటామండి. ఇలాంటి ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే. ఇలాంటి ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులేనండి. అదేవిధంగా అలాగే సంయుక్తాక్షరాలండి. సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరం కింద వేరొక ఒత్తి రావాలండి. ఇప్పుడు కావతుంది అనుకోండి, రావత్తు. ఇప్పుడు చక్రం ఉంది, కా కింద రావత్తు వచ్చింది. సో దీనికి మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ ఇలాంటి సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులేనండి. మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అచ్చుల్లో 6 ఉంటాయి. 6 బేస్ చేసుకొని గుణకారంలోకి వెళ్ళాలి. గుణకారంలో ఈ 6 కూడా క, కి, కు, క్రు, కే, కో, ఇవన్నీ కూడా లఘువులే. అదేవిధంగా సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు అన్నీ లఘువులే. ఇప్పుడు గురువుల గురించి చూద్దామండి. గురువులు అంటే ఒక క్షణం కన్నా ఎక్కువ కాలం, అంటే 2 క్షణాలు లేదా అంతకన్నా ఎక్కువ క్షణాల్లో ఉచ్చరించే అక్షరాన్ని గురువు అంటారండి. అంటే గురువుని దీనితో చూస్తామండి. మరి ఇక్కడ ఉన్నటువంటి అచ్చులు ఉన్నాయి కదండి. అచ్చుల్లో ఈ జత అక్షరాలలో 2వ అక్షరాన్ని మనం గురువు అని పిలుస్తాము. జత అక్షరాలలో 2వ అక్షరాన్ని మనం గురువు అని పిలుస్తామండి. రు లఘువే కదండి, అంటే వడ్రసుడు వచ్చి లఘువులు. అలా
ఇది లఘువు అండి. గురువు, గురువు, ఓ, ఈ జతలో ఇదండి. సో ఇవన్నీ కూడా లఘువులు అవుతాయండి. అదేవిధంగా సున్నా ఉన్నటువంటి సున్నా ఉంది కదా, ఈ పదము కూడా గురువు అవుతుందండి. అంటే సున్నా ఉంది కదా అంటే దీన్ని అప్లికేషన్ చేసుకోవాలి. అంటే గుణింతంలోకి వెళ్తే కాకి సున్నా పడితే కం, చం, టం, ఇటువంటి పదాలన్నీ కూడా గురువులు అవుతాయండి. అదే ఇది విసర్గ రూపంలో ఉన్నట్టుంది కాబట్టి విసర్గతో కూడినటువంటి దుఃఖం, హంతపురం, ఇటువంటివి కూడా గురువులు అవుతాయండి. ఇవి కారాల విషయానికి వస్తే, గుణింతాల విషయానికి వస్తే కా ప్లస్ కా, కీ, కూ, కే, మొదటికే లఘు అవుతుందండి, ఇది మాత్రం గురువు అవుతుందండి. ఇది తర్వాత కై, తర్వాత కో, మామూలు మొదటి కో కాదండి, కొప్పులిస్తే కో అంటారు కదా, అదే అండి. నెక్స్ట్ కౌ, అంటే నేను ఒక గుణంతానికి చెప్పడం జరిగింది. మీరు మరిన్ని గుణంతాలకి జస్ట్ 2-3 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా మనం ఈ యొక్క ఛందస్సులో లఘువు గురువుల్ని మనం గుర్తించగలుగుతామండి. ఎవరైనా మీకు టెట్ సిలబస్ పూర్తిగా వివరంతో కొత్త టెక్స్ట్ బుక్లో ఏ పేజీలతో ఉంది, పాత టెక్స్ట్ బుక్లో ఏ పేజీలతో ఉంది, టెస్ట్ సిలబస్ పూర్తిగా ఇవ్వడం జరిగిందండి. దయచేసి పీడిఎఫ్ సౌకర్యం ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, చూడండి. మీరు చూసి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మీకు చదవడానికి ఈజీగా మీ టెక్స్ట్ బుక్లో ఏ పేజీలో ఉంటుంది, ఈ చాప్టరు నెక్స్ట్ చాప్టర్ ఏ పేజీలో ఉంటుంది, క్లాస్ వైజ్గా అన్ని వివరాలు కూడా పీడిఎఫ్ సౌకర్యంలో మీకు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని చక్కగా ఉపయోగించుకోండి. లకారపుల్ అంటారండి, ముల్, తృణముల్. లకారపుల్ ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా, అంటే ఈ అక్షరం అండి, ఇది ఒకటే తీసుకోకూడదు, మనము రెండింటిని కలిపి తీసుకోవాలి. అప్పుడు ఈ అక్షరము గురువు అవుతుందండి. అదే నకారపులు ఉన్నాయి కూడా ఉంటాయండి, ఇవి కూడా గురువులు అవుతాయండి. దీని ముందు అక్షరంతో కలిపి కన్ను అయితే కన్ను, మన్ను అయితే మన్ను, అంటే మన పద్యంలో వస్తుంటాయండి ఇటువంటి పదాలు. ఇది కూడా గురువు అవుతాయండి. నకారపుల్లు లకారపుల్లు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయండి. మరి దీనికి ఒక 2 కండిషన్స్ ఉన్నాయండి, 2 కండిషన్స్ ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు గురువులు లఘువులు ఏ విధంగా గుర్తించాలో మనం చాలా స్పష్టంగా చూసామనుకుంటున్నాను. కానీ ఈ గురువుల లఘువులు గుర్తించే క్రమంలో 2 కండిషన్స్ను అప్లై చేయాల్సి ఉందండి. ఒకటి ద్విత్వాక్షరం దగ్గర, ఇప్పుడు అక్క అని ఉంది కదండి, ఇది ఒక ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరాలు ఏమవుతాయి, లఘువులు అవుతాయని అంతకుముందే చెప్పుకోవడం జరిగింది. మరి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మాత్రము గురువు అవుతుంది. ఎందు గురించి చెప్తున్నానంటే టెట్ ఎగ్జామ్లో ఒక పదం ఇచ్చి, ఒక పదం ఇచ్చి దానిని విడదీయమంటాడండి. ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ నుంచే వాడు అక్కడ ఆ పదం ఇవ్వడం జరుగుతుంది. విభజించమంటాడు లఘువు గురువులు. అప్పుడు మనం ఈ కండిషన్స్ తెలియకపోతే మనం తప్పు చేసే ప్రమాదం ఉంది. అందుగురించే స్పెసిఫిక్గా ఈ కండిషన్స్ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మాత్రం గురువు అవుతుందండి, చాలా స్పష్టంగా, ఇంకా ఎటువంటి డౌటు లేదు.
రెక్క. ఇది లఘు అవుతుందండి. ఎలాగా ద్విత్వాక్షరము లఘు కన్ఫర్మ్, క్లియర్. కానీ దాని ముందున్న అక్షరం మాత్రము గురువు అయి తీరుతుంది. ఇది మొదటి కండిషన్ అండి. నెక్స్ట్ రెండవది సంయుక్తాక్షరం. ఫస్ట్ పుస్తకం. ఇక్కడ రెండవ కండిషన్ అండి. ఇది ఒక సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులండి, గురువుల లఘువులు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మరి సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము చాలా పర్టికులర్గా మనం చూడాలి. అది ఏమవ్వాలంటే పు అని వచ్చింది కాబట్టి ప ప్లస్ సు అంటే ఇక్కడ ఉకారం పలికింది. ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము ఉకారం పలకాలండి. ఉకారం పలికితే అది గురువు అయిపోతుంది. ఉకారం పలకలేదనుకోండి అది లఘువే. ఇప్పుడు మస్తకం ఉందండి, చూద్దాం. ఇది కాక సున్నా ఉంది కాబట్టి సున్నా ఉన్నాయన్నీ కూడా గురువులే కదండి, గురువు. ఇది ఒక సంయుక్తాక్షరం, ఇది కూడా లఘువు, ఇది లఘువు. మా మరి దీని ముందున్న అక్షరాన్ని చూసుకోవాలి కదా. దానిలో ఉకారం పలికిందండి, ఊది పలికిందా? లేదు. మా అంటే ఆ ప్లస్ ఆ మా, కాబట్టి మా అన్నది లఘు అండి. కాబట్టి వెంటనే ఉకారం పలకలేదు కాబట్టి ఇది లఘువు అయిపోతుందండి. అదే పు ఇలాంటి అక్షరం ఉన్నట్టయితే ఊది పలికితే అది గురువు అయిపోతుందండి. ఇది ఈ రెండు మెయిన్ కండిషన్లో మనం ఈ యొక్క ఛందస్సులో గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇంతకుముందు చెప్పిన క్లాస్ అంతా ఎవరైనా చెప్పేస్తారు, ఈజీగా చెప్పేస్తారు. కానీ ఈ రెండు స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.